5వ వచనం. మన ప్రభువు మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైనటువంటి జ్ఞానము కలవాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు శక్తిమంతుడు, మన ప్రభువు అపారమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. మన ప్రభువుని మనం ఎప్పుడు కూడా గొప్పవాడిగా చూడాలి. దావీదు గారు అంటున్నాడు, నా ప్రభువు శక్తిమంతుడు, నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభువుకి అపారమైనటువంటి జ్ఞానము ఉన్నదని కీర్తనాకారుడు మనకి ఈరోజు ప్రభు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క దర్శనము మనకు కలిగినట్లయితే, ప్రభు యొక్క దర్శనంలో మనము ప్రభువుని గొప్పవానిగా చూడాలి. యేసు ప్రభు చిన్న బాలుడిగా ఉన్నాడే అని ఎప్పుడు కూడా నువ్వు ఊహించరాదు. ఎందుకంటే దావీదు గారు ఎందుకు ఈ మాట అంటున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం 4 నుంచి 17 వచనాలు చూస్తే మీరు చదవవసరం లేదు. అక్కడ లేఖన భాగాలు ఏం చెబుతున్నాయి అంటే, దావీదుకి అపాయం వచ్చినప్పుడు, దావీదుకి ప్రమాదం వచ్చినప్పుడు, దావీదుకి శోధన వచ్చినప్పుడు ఆ ప్రభువుని ఎలా చూశాడంట? గొప్పవాడిగా చూశాడు, శక్తిమంతుడిగా చూశాడు, అపారమైనటువంటి జ్ఞానం గలవాడిగా చూశాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దావీదు గొర్రెల కాపరి, గొర్రెలను కాస్తూ ఉన్నాడు. గొర్రెల మంద మీదకి ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు, ఈ ఎలుగుబంటి కంటేను సింహం కంటేను నా ప్రభువు గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తన ఆలోచన ఎంత ఎత్తైనటువంటి ఆలోచన చూడండి. తను ప్రేమించేటువంటి, ఆరాధించేటువంటి ప్రభువుని ఎలా చూశాడు అంటే, ఎలుగుబంటు కంటేను సింహము కంటేను గొప్పగా శక్తిమంతుడని ఆయన తలంచాడు. అదే బలముతో, అదే శక్తితో, అదే విశ్వాసముతో ఎలుగుబంటిని, సింహాన్ని కూడా చంపివేశాడు. ప్రైజ్ ద లార్డ్. నీకు వచ్చినటువంటి సమస్య కన్నా ప్రభువుని గొప్పవాడిగా చూడు. నీకు వచ్చినటువంటి శోధన కన్నా ప్రభువును గొప్పవాడిగా చూడు. ప్రభువు ముందు నీ సమస్య చిన్నదైపోతుంది. వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తాము. ఎందుకంటే యేసు ప్రభు పశువుల పక్కన పుట్టాడు కాబట్టి చిన్న బాలుడుగా ఉన్నాడు అని నువ్వు ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు. నీ ప్రభువుని నువ్వు గొప్ప దేవుడుగా, గొప్పవాడుగా, శక్తిమంతుడుగా నువ్వు ఆలోచన చేయాలని రోజు పట్టణం మనకి తెలియజేస్తా ఉంది. అయితే మనము ఎప్పుడు కూడా ప్రభువుని గొప్పవాడిగా ధ్యానించాలి. ప్రభు ఎలా గొప్పవాడు, ఎవరికంటే గొప్పవాడు, ఎందుకు ఆయన ఎవరెవరికంటే గొప్పవాడో గ్రంథంలో చక్కగా స్పష్టంగా మనకి రాయబడి ఉన్నది. చూడండి, వాక్యం చూడండి. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 53వ వచనం. మళ్ళీ మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నువ్వు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలు మరణించిరి, నేను ఎవడని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరుచుకొని ఎడల అది మహిమ కానేరదు. వాక్య భాగంలో చూస్తే నీ ప్రభువు అబ్రహాము కంటే గొప్పవాడు. నీ ప్రభువు ఎట్లా ఉన్నాడు? అబ్రహాము కంటే గొప్పవాడు. ఎందుకని అబ్రహాము కంటే గొప్పవాడని గ్రంథంలో ఈరోజు మనం ధ్యానిస్తున్నామంటే, ఆ రోజులలో మహమ్మదీయులకు కానీ, క్రైస్తవులకు కానీ, యూదులకు కానీ, సమరీయులకు కానీ, వీరందరికీ కూడా గొప్ప వ్యక్తి ఎవరంటే అబ్రహాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. హెబ్రీయులకు సంతతిలో ఆయనతోనే అక్కడ ప్రారంభమైందని వాక్యం మనకు తెలియజేస్తాము.
ఇశ్రాయేలు యొక్క సంఘము, ఇశ్రాయేలు యొక్క సంతతి ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము నుండే వచ్చింది. ఇష్మాయేలులో సంతతి ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము నుండే వచ్చింది. కాబట్టి వీరందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అబ్రహాము గొప్పవాడు, అబ్రహాము గొప్పవాడు. గొప్పగా ఎంచబడినటువంటి అబ్రహాము మృతి చెందెను కదా, నువ్వెంతో గొప్పగా విశ్వాసులకు తండ్రి అనుకున్నావు, గొప్పవాడు, మా పితరులకు మరి విశ్వాసం కనపరిచినటువంటి వాడు, దేవునితో మాట్లాడేటువంటి వాడు. అలాంటి అబ్రహాము చనిపోయాడు కదా. దాని తర్వాత అనేక మంది ప్రవక్తలు వచ్చారు కదా, ప్రవక్తలందరూ కూడా చనిపోయారు కదా. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం స్పష్టంగా మనకి తెలియదు. జకర్యా గారు మాట్లాడుతూ ఉన్నారు. 1వ అధ్యాయము 5వ వచనం, గొప్పగా ఎంచబడినటువంటి అబ్రహాము మృతి చెందెను కదా. లేరు, అయినను చాలు. ఇక్కడ జకర్యా గారు అంటున్నారు చూడండి, మీ పితరులందరూ ఏమైపోయారు? ఏమైపోయారు అంటే చనిపోయారు. ప్రవక్తలు నిత్యము బ్రతుకుతారా? చనిపోతున్నారు. అబ్రహాము చనిపోయాడు, గొప్పవాడుగా ఇచ్చిన అబ్రహాము చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికాడు? 175 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? 175 సంవత్సరాలను జీవించిన తర్వాత ఆయన మరణించాడు. ఆయన సమాధి ఎక్కడుంది ఇప్పటికీ కూడా? ఆదికాండము 28వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో ఆయన సమాధి చక్కగా ఎక్కడ ఉంది ఏంటనేది రాయబడి ఉంది. కాబట్టి యేసు క్రీస్తు అబ్రహాము కంటే గొప్పవాడా కాదా? ఎందుకనంటే అబ్రహాము జీవించి 175 సంవత్సరాలు జీవించి చనిపోయాడు. మళ్ళీ తిరిగి లేచాడా? తిరిగి లేచాడు. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి యేసు ప్రభు అబ్రహాము కన్నా గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభువు నిరంతరము జీవించేటువంటి వాడు, సజీవుడైనటువంటి దేవుడు. తన దగ్గరికి వచ్చినటువంటి వారిని సంపూర్ణమైనటువంటి రక్షణ కలగజేసేటువంటి గొప్ప దేవుడు అబ్రహాము కంటే గొప్పవాడని నీవు ఈరోజు విశ్వసించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభు, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించిన వాడను మృతుడనైనటువంటి వాడను, యుగ యుగములు సజీవుడినై ఉన్నానని ప్రభువే మనకి చెబుతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప మాకెంతో గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి. అబ్రహాము కంటే గొప్పడా కదా? అందుకనే వాక్యంలో ఉంది, అబ్రహాము కంటే నువ్వు గొప్పవాడవా అని అడిగారు వాడు. యేసయ్య అబ్రహాము కన్నా గొప్పవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడంట? ప్రభు అంటున్నాడు, అబ్రహామా నువ్వు పుట్టక పూర్వమే నీ లోకములో ఉన్నాను, నువ్వు పుట్టక ముందు నుంచే నేను ఉన్నాను. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నది. నువ్వు పుట్టక ముందు నుంచే నేను ఉన్నాను. ఎప్పటి నుంచి ఉన్నాడంట దేవుడు? తరతరాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని సృష్టించకమునకు లోకపు పునాది లేనప్పుడు, భూమిని సృష్టించకమునకు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. ఎప్పటి నుంచి ఉన్నాడట? భూమి పుట్టక ముందే
అబ్రహాం భూమి పుట్టిన తర్వాతే కదా వచ్చింది. భూమి పుట్టక ముందు నుంచే నేను ఉన్నాను, తరతరాల కింద యుగ యుగాలలో జగాలలో నేను భూమి పుట్టక ముందు నుంచే నేను ఉన్నానని చెప్తున్నాడు. ఇప్పుడు యేసయ్య గొప్పవాడా, అబ్రహాం గొప్పవాడా? యేసయ్యే గొప్పవాడు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు అపారమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. రోజు లేఖనం మనకి తెలియజేస్తా ఉన్నామన్నమాట. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకనంటే యేసయ్య గొప్పవాడు. స్త్రీ ధర్మము నిలిచిపోయినటువంటి శారాకు సంతానాన్ని కలగజేసినటువంటి వాడు నీ దేవుడు. అబ్రహాము వయసు అంతప్పుడు 100 సంవత్సరాలు వచ్చేసినాయి. శారమ్మకి ఎన్ని? 90 సంవత్సరాలు వచ్చినాయి. 90 సంవత్సరాల్లో ఇంకా పిల్లలు కనేటువంటి శక్తి, స్త్రీ ధర్మం అనేది కోల్పోతారు. కానీ మానవులకి అసాధ్యమైన దానిని దేవుడు సాధ్యం చేశాడు. కాబట్టి అబ్రహాము కన్నా అబ్రహాముకే సంతానం ఇచ్చాడు. తన యొక్క సంతానాన్ని ఎలా చేశాడు ఆయన? ఆకాశంలోని నక్షత్రముల వలెను సముద్రపు తీరమునున్న ఇసుక రేణువుల వలెను విస్తరింపచేశాడు. కాబట్టి యేసయ్య గొప్ప, అబ్రహాము గొప్ప? అబ్రహాముకే వరాలు ఇచ్చినటువంటి వాడు నీ దేవుడు గొప్ప, అబ్రహాము గొప్ప?